నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్. దిస్ ఈజ్ షాహిదా. తేనెటీగలంటే మనకు గుర్తొచ్చేది తీయటి తేనె. కానీ అదే తేనెటీగ ఇప్పుడు మరో రూపంలో ప్రపంచ మార్కెట్ను షాక్కు గురిచేస్తోంది. తేనె కాదు, తేనెటీగల విషం. అవును, తేనెటీగలు కుట్టినప్పుడు మనల్ని విలవిల్లాడించే ఆ విషమే ఇప్పుడు బంగారానికన్నా ఖరీదైన వస్తువుగా మారింది. తేనెటీగల విషాన్ని బీ వెనోమ్ లేదా ఎపిటాక్సిన్ అని పిలుస్తారు. ఈ విషం గ్రాముకు 10,000 నుంచి 25,000 రూపాయల వరకు పలుకుతోంది. అంటే కిలో ధర ₹1,00,00,000 కంటే ఎక్కువే. తేనె కంటే 1000 రెట్లు ఖరీదు. వినడానికి ఆశ్చర్యమైన ఇది నిజం. తేనెటీగ కుట్టినప్పుడు దాని ముళ్ళు ద్వారా మన శరీరంలోకి ప్రవేశించే ద్రవమే బీ వెనోమ్. సాధారణంగా అది నొప్పి, వాపు కలిగిస్తుంది. కానీ శాస్త్రవేత్తలు చెబుతున్నది ఏంటంటే సరైన మోతాదులో సరైన విధంగా ఉపయోగిస్తే అదే విషం ఔషధంగా మారుతుందట. తెల్లని పాల పొడిలా కనిపించే ఈ పదార్థంలో మెలిటిన్ అనే శక్తివంతమైన పెప్టైడ్ ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఏజింగ్ గుణాలతో ప్రసిద్ధి. క్యాన్సర్ పరిశోధనలో, ఆర్థరైటిస్ చికిత్సలో, నొప్పి నివారణ మందుల్లో దీనిపై అధ్యయనాలు జరుగుతున్నాయి. కాస్మెటిక్ ప్రపంచంలో అయితే ఇది సెన్సేషన్. యాంటీ ఏజింగ్ క్రీములు, సీరంలు, ఫేస్ మాస్కులు, పెయిన్ రిలీఫ్ క్రీమ్లలో బీ వెనోమ్ ఉపయోగం కీలకంగా మారింది. మరి తేనెటీగల విషానికి ఇంత ఖరీదెందుకంటే దీన్ని సేకరించడం అంత సులభం కాదు. తేనెటీగలను చంపకుండా, వాటిని హాని కలిగించకుండా వెనోమ్ ఎక్స్ట్రాక్టర్ అనే ప్రత్యేక పరికరం ద్వారా స్వల్ప విద్యుత్ షాక్ ఇస్తారు. అప్పుడవి తనను తాను రక్షించుకునేందుకు విషాన్ని విడుదల చేస్తాయి. అది కొద్దిసేపటికి తెల్లని క్రిస్టల్లా మారుతుంది. ఒక్కో తేనెటీగ ఒక్కసారి కేవలం 0.1 మిల్లీగ్రాముల విషం మాత్రమే ఇస్తుంది. 20 పెట్టెలున్న వారానికి 1 గ్రాము కూడా కష్టమే. ఈ కష్టం, సమయం, పరిమిత ఉత్పత్తే దీన్ని కోట్ల విలువైనదిగా మార్చాయి. ఇక అమెరికా, చైనా వంటి దేశాల్లో రైతులు ఇప్పటికే బీ వెనోమ్ తో కోట్లు సంపాదిస్తున్నారు. భారత్లోనూ గుజరాత్, కేరళ, కర్ణాటకలో ఈ రంగం వేగంగా పెరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా శిక్షణ పొందిన రైతులు కొత్త అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నారు. తేనెటీగలు కుట్టిందంటే నొప్పి అనుకునే రోజులు పోయాయి. ఇప్పుడు అదే కాటు రైతులకు బంగారు గని అయ్యింది. తేనెతో మొదలైన ప్రయాణం విషంతో కోట్ల కథగా మారింది.